తెలియజేస్తున్నాం. రైట్, హక్కుగా వచ్చిన హోదా కాదని సాయం కోసం ఎదురు చూపులేంటని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా మీరు చెప్పండి, అంటే ఏదో ఒకసారి ప్యాకేజ్ ఇచ్చి వదిలేసేది కాదు, నిరంతరం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా చూస్తామని చెప్తున్నారు. రాజకీయ పార్టీలన్నీ వాళ్ళ కనుక కలిసి వస్తే లేదు అన్న హోదా తెచ్చుకునే అవకాశం ఉంటుందా? తప్పనిసరిగా తెచ్చుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కోరిక, చిరకాల వంచ ప్రత్యేక హోదా. ఈరోజు భారతీయ జనతా పార్టీని విద్యార్థులకు ఒకటే హెచ్చరిస్తున్నాం. బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్ లో బొత్తిగా జనాలు లేని పార్టీ. ఈ పార్టీని బోలెడంత జనాలున్న పార్టీగా చేయాలంటే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా తక్షణమే కేటాయించాలి. అదేవిధంగా కొంతమంది పెట్టుబడిదారులు, కొంతమంది పెత్తందారులకు ఏకమై విజయవాడకు రైల్వే జోన్ తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు విశాఖ ప్రజలుగా, ఉత్తరాంధ్ర ప్రజలు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. విశాఖలో తక్షణమే రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి. లేకపోతే విశాఖ ప్రజలు ఫోర్స్ మీద చూపెడతాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను తప్పనిసరిగా కేటాయించాలి. రాజ్యసభలో 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలని బేరాలు పలికిన వెంకయ్య నాయుడును విద్యార్థులను మేము ఒకటే హెచ్చరిస్తాం. వెంకయ్య నాయుడు, మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నీకు ఇదైతే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాను మీడియా ముఖం చెప్పు, అంతేగాని నువ్వు దొంగతనం మాట్లాడద్దు. దయచేసి అరుణ్ జైట్లీకి, వెంకయ్య నాయుడికి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం. కేంద్ర ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఏం ప్యాకేజ్ ఇస్తామంటే ముఖ్యమంత్రి అంటున్నారు మాకు ప్యాకేజీలు కావాలి, హోదా కావాలి. అయ్యా, కేంద్రమే మీకు హోదా ఉందని చెప్తే మీరు మళ్ళీ ఇంకా ఏ విధంగా హోదా అడుగుతారు? ఏ ముఖం పెట్టుకుని హోదా అడుగుతారు? మీరు ప్రజల్లో రండి, వెంటనే కేంద్ర మంత్రులు అయినటువంటి సుజనా చౌదరిని, అశోక్ గంజరాన్ని రాజీనామా చేయండి, ప్రజల్లో తేల్చుకుందాం. కేంద్రం ఎందుకు ఆంధ్రప్రదేశ్ దిగిరాదో చూద్దాం. తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పోరు ఉద్యమ హోరుగా ఎలా మారబోతోంది? సరే, ప్రత్యేక హోదా ముందు చెప్పాలంటే అసెంబ్లీ చంద్రబాబు ఆ రోజు 5 లక్షల కోట్లు అడగడం జరిగింది. ఈ రోజు బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ తిరుపతి మహాదేవుడి సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని ఈ నరేంద్ర మోడీ గారు ఆంధ్ర ప్రజలు మోసం చేయడం జరిగింది. ఈ రోజు ప్రత్యేక హోదా మాటలు గాయడు మాటలు చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఏమవ్వాడు, చంద్రబాబు ఏమోడు, ఈ రాష్ట్ర 20 మంది ఎంపీలు ఏం చేస్తారు? ఒక సుజన్ చౌదరిని పంపిస్తారా? మీ ఏజెంట్ అని అడుగుతున్నాం. అక్కడ ఎస్సీ ఎస్టీలు, బీసీలు లేరు, ఓసీలు లేరు, ఎవరో లేకుండా ఇష్టం వచ్చి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు, సుజన్ చౌదరి ఈ కుటుంబ పాలన నడుస్తుంది. 5 కోట్ల జనాభా ఉన్నారు, ఎంపీలు 25 మంది వైఎస్ఆర్ పార్టీ, టీడీపీ పార్టీలు వెళ్ళి ప్రత్యేక హోదాను తీసుకురావాలి. మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ అన్నారు కాదు. చంద్రబాబు ఇక్కడికి వచ్చాము, నా వాళ్ళు వచ్చి ఇడుపు ఓటు అంటారు, తెలంగాణలో నా వాళ్ళ రాష్ట్రం వచ్చింది అంటాడు. ఈ మాటలు గారేడు ఏంటి? మాకు ప్రత్యేక వస్తే ఈ నిరుద్యోగ ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజు చంద్రబాబు ఏమీ మాట్లాడతలేదు. ఉద్యోగాలు మాట్లాడతాను, నిరుద్యోగం 2000 ఇస్తానన్నాడు, ఇంటిలో ఉద్యోగం వస్తున్నాడు. ప్రత్యేక హోదాలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నిస్తున్నాం. ఒక్కసారి అసెంబ్లీ తీర్మానం పెట్టండి, ప్రత్యేక హోదా రావాలి. లేకపోతే నైతిక రాజీనామా చేయండి. ఇంక వెంకయ్యనాయుడు మాట్లాడితే ఆయన మాట్లాడతాడు. 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు బట్టి మాటలు గారేడండి. ఇప్పటి నుంచి కాదు వెంకయ్యనాయుడు గారు 1973, 74 మధ్యలో యూనివర్సిటీ విద్యను అప్పటి నుంచి అలాగే మోహన్ చేసాడు. ఆ మోసం పార్లమెంట్ లో మోహన్ చేస్తున్నాడు. దయించి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా తీసుకొచ్చి మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్ వేదికగా తెలియజేస్తున్నాం.